లక్నోలోని ప్రతిష్టాత్మక ఎకనా స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు పూర్ణకాలం వచ్చినట్లు చెలరేగిపోయారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు చెలరేగడంతో 4లు 6ల వర్షం కురిసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ ఆ తర్వాత రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ ఆడిన ఆట చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాక మరో ఎండులో ఉన్న రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై అటాక్ చేస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్ శర్మ అవుట్ అయ్యాక బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న కెప్టెన్ శుభమన్ గిల్ గ్రౌండ్ నలుమూలల క్లాస్ షాట్లతో రెచ్చిపోయాడు. కేవలం 77 బంతుల్లోనే 103 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ టీం కు చుక్కలు చూపించాడు. ఒక క్లాస్ బౌండరీ 4 తో తన సెంచరీ మార్కును పూర్తి చేసుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ గా శుభమన్ గిల్ కి ఇదే మొదటి అంతర్జాతీయ శతకం కావడం విశేషం. మొత్తంగా ఓవరాల్ గా అంతర్జాతీయ కెరీర్ లో ఇది 21వ సెంచరీ. ఇక మరో ఎండులో ఇషాన్ కిషన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ గ్రౌండ్ లో రచ్చలేపాడు. హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత గేర్ మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే కాకుండా తను తొందరగానే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే క్రీజ్ లో ఉన్న శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి ఒకే ఓవర్ లోనే తమ సెంచరీలను పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేశారు. ఇషాన్ కిషన్ సైతం ఒక పవర్ఫుల్ 4 కొట్టి తన సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 71 బంతుల్లోనే 14 4లు 4 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు కొట్టి అంతర్జాతీయ కెరీర్ లో 2వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 3వ వికెట్ కు ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ 224 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అందుకున్నారు. ఈ క్రమంలో 79 బంతుల్లో 14 4లు 7 సిక్సర్లతో 125 పరుగులు చేశాక ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. మరో పక్క గజ్జల్లో క్రాక్ ను తట్టుకొని కెప్టెన్ శుభమన్ గిల్ 110 బంతుల్లో 22 4లు 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక ఈ ఇద్దరు వికెట్లు పడ్డాక స్కోర్ బోర్డు నెమ్మదించింది. లేకపోతే 450కి పైగా దాటిపోయేది. శ్రేయస్ అయ్యర్ కూడా 26 పరుగులు చేసి అవుట్ కాగా తర్వాత వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. మొత్తంగా 49.5 ఓవర్లలో 402 పరుగులకి ఆల్అౌట్ అయింది టీమిండియా.